హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి కోయిటాకు తాలింపు. ముందుగా 2 కట్టలు కోయిటాకు తీసుకొని సన్నగా ఒలుసుకొని పెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మన డైలీ రొటీన్లో ఆకుకూర ఎంతో అవసరం ఉంది. దీంట్లో పుష్కలమైన విటమిన్స్, కాల్షియం ఉన్నాయి. పిల్లలకైతే చాలా మంచిది. ముందుగా బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆకంతా కడిగి పెట్టుకున్నారు కదా, అది పక్కన పెట్టుకోవాలి. ముందుగా 1/2 స్పూన్ ఆవాలు, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకొని. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకుతో పాటు వేగిపోతుంది. లైట్గా ఫ్రై చేసి తర్వాత ఈ ఆకులు, కడిగిన ఆకును అందులో వేసుకోవాలి. తిరువాతలో కడిగి పెట్టుకున్న ఆకును తిరువాతలో వేసుకోవాలి. ఇది మొత్తం 2 కట్టల ఆకుకూర ఉందండి. దాన్ని తర్వాత ఫ్రై చేసుకోవాలి కాసేపు. కొందరు ఉడకబెట్టి చేస్తారు, అందులో ప్రిజర్వేటివ్స్ అన్నీ పోతాయండి. ఆకుకూరలో ఉడకబెట్టి పోయడం వల్ల ఉడకడంలో నీటితో పాటు అంతా విటమిన్స్, కాల్షియం అన్నీ వెళ్ళిపోతాయి. మనం ఒట్టి ఆకుని తింటున్నాము. అదే ఇట్లా చేసుకోవడం వల్ల ఆకులో ఉన్న పోషకాలన్నీ అట్లే నిలిచిపోతాయి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ చూసుకోవడం వల్ల ఒక 10 మినిట్స్ కల్లా ఉడికిపోతుంది అంతా ఆకు. మనం కడిగి వేసిన వాటర్తోనే చాలా వరకు మగ్గిపోతుంది. ఆకులో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల తొందరగా ఉడికిపోతుంది. మనం ఇంట్లో డైలీ ఉండే తాలింపుల కోసం తయారు చేసుకునే పొడి నేను వీడియోస్లో చూపించాను. ఆ పొడి కొంచెం చల్లుకొని కాసేపు అలా ఫ్రై చేసుకొని దించేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కోయిటాకు తాలింపు రెడీ అయిపోయినట్టే. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు కదా, మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకుకున్న విలువను కనుక్కొని ఆకు తింటే చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని.
ఇది అన్నంలోకి సంగట్లేకైనా బాగుంటుంది, రొట్టెలేకి కూడా బాగుంటుందండి ఈ రెసిపీ. చపాతీలేకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, సర్వ్ చేసుకుంటే కోయిటాకు తాలింపు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.